హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకు ఈవీఎస్కి సంబంధించిందండి. ఈ పేపర్ వచ్చేసి మనకు సీటెట్ డిసెంబర్ 2024 సాటర్డే రోజు 14th తేదీన సాటర్డే రోజు జరిగిన ప్రీవియస్ పేపర్ ఇది. సో పార్ట్ త్రీ వచ్చేసి మనకు ఈవీఎస్ ఉంటుంది. ఇది 61 నుంచి మనకు 90 క్వశ్చన్స్ అనేవి మనం ఈవీఎస్ ఇందులో చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే రీడ్ అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అజర్షన్ ఏమిచ్చాడంటే అన్ ఎలిఫెంట్ హర్డ్ హ్యాస్ ఓన్లీ ఫీమేల్ అండ్ బేబీ ఎలిఫెంట్స్. ఈ యొక్క ఎలిఫెంట్స్ గుంపులో ఓన్లీ ఫీమేల్స్ మరియు బేబీస్ ఉంటాయని చెప్తున్నాడు. దానికి రీజన్ ఏంటి ఇచ్చాడంటే మేల్ ఎలిఫెంట్స్ లీవ్స్ దేర్ హర్డ్ ఆఫ్టర్ 14 to 15 years అండ్ మూవ్ అరౌండ్ ఎలోన్ అని చెప్తున్నాడు. కరెక్ట్, ఈ రెండు కరెక్టే. ఇది ఒక హాతీ నందు అనే ఒక లెసన్, అంటే ఎలిఫెంట్ అనేది నందు అనే పేరుతో ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క విషయం ఏంటంటే ఇందులో ఈ యొక్క హర్డ్లో ఈ యొక్క గుంపులో ఒక సమూహంలో ఓన్లీ ఆడవాళ్ళు మరియు పిల్లలు మాత్రమే ఉంటాయి. ఈ మగ ఎలిఫెంట్స్ అనేవి మనకు 14-15 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆ గుంపుని వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఈ గుంపుని ఎవరు లీడ్ చేస్తారంటే ఆ లేడీస్ ఎలిఫెంట్స్లో ఆ ఫీమేల్ ఎలిఫెంట్స్లో ఏదైతే ఓల్డెస్ట్గా పెద్దదిగా ఉంటుందో అది ఈ గుంపు యొక్క లీడర్షిప్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు రోజుకి ఒక ఎలిఫెంట్ 100 kgs ఆఫ్ లీవ్స్ని, అంటే అది రోజుకి 100 kgల ఆహారాన్ని మనకి ఎలిఫెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 3 months పుట్టిన బేబీ ఆల్మోస్ట్ 200 kgs అనేది ఉంటుంది. సో మన క్వశ్చన్లో ఈ 100 kgs 200 kgs అనేవి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది డైలీ 100 kgల ఆహారాన్ని తీసుకుంటుంది. 3 నెలల ఉన్న ఎలిఫెంట్ వచ్చేసి మనకు 200 kgs ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ దీని గురించి మనం తెలుసుకునే పని అయితే ఈ ఎలిఫెంట్ అనేది మనకు 2 to 4 hours మాత్రమే నిద్రపోతుంది. 2 to 4 hours మాత్రమే ఇది ఒక రోజుకి నిద్రపోవడం జరుగుతుంది. అండ్ ఈ ఎలిఫెంట్ అనేది ఎక్కువగా మడ్లో ఆడడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ బురద అనేది వారి యొక్క బాడీకి మరియు స్కిన్ని కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫీమేల్స్ ఎలిఫెంట్స్ కూడా 10 to 12 ఎలిఫెంట్సే ఉంటాయి. ఒక గుంపులో మనకు 10 నుంచి 12 ఎలిఫెంట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇది ఎలిఫెంట్ గురించి అయితే ఓవరాల్గా ఇది. సో మనం ఆన్సర్కి వెళ్ళిపోదాం. మనం కొంచెం బ్రీఫ్గా వెళ్ళిపోయినట్టున్నాం. అయినా ఒక ఎలిఫెంట్ గురించి మనకు సిబిఎస్ఈ సిలబస్లో వచ్చిన ఎలిఫెంట్ గురించి అయితే మనం కంప్లీట్గా చెప్పేసుకున్నాము. ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ దీని గురించి మనల్ని అడగడు. సో అజర్షన్లో ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఫీమేల్ అండ్ బేబీ ఎలిఫెంట్స్ అనేవి గుంపులో ఉంటాయి. కరెక్ట్, ఎందుకంటే ఈ మేల్ ఎలిఫెంట్స్ అనేవి వాళ్ళకి 14 to 15 years వచ్చేసరికి ఆ యొక్క హార్డ్ని వదిలేసి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి రెండు కరెక్ట్, ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. సో ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సరు? బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అజర్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అది కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఇది పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్. ఇలాగే మన క్వశ్చన్స్ అనేవి 15 questions కంటెంట్కి, 15 questions మనకు పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాప్టర్ 4 మ్యాంగోస్ రౌండ్ ద ఇయర్ ఆఫ్ ఎన్సిఆర్టీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ హ్యాస్ ఎ స్టోరీ ఆన్ మేకింగ్ మ్యాంగో papad so that the children not only understand the process and technique but also appreciate the skills of cooking and preservation. As per NCV 2005, which general objectives of teaching EVS being achieved through this lesson? సో ఈ మ్యాంగోస్ అరౌండ్ ద ఇయర్ అనేది మన ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్. సో ఇందులో మనకేముందంటే మ్యాంగో పాపడ్ని కానీ దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటారు, ఎలా ప్రిజర్వ్ చేసుకుంటారు అనేది దాని యొక్క స్కిల్స్ గురించి పిల్లలకి అచీవ్ చేయడానికి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే మనం చూద్దాం.
To explain how much labor is needed to make an object. To explain how much labor is needed to make an object. Option 2. To discuss how various things can be made from the natural environment. To develop understanding with the help of observations and explain related to experience in the place of attraction. To develop an understanding how a arm papad is made. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు డెవలప్ అండర్స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో ఇలా పిల్లలకి కుకింగ్ అండ్ దాని యొక్క ప్రిజర్వేషన్ గురించి చూపిస్తే వాళ్ళ యొక్క అండర్స్టాండింగు అబ్జర్వేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టు డెవలప్ అండర్స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు అవర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్లేస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోహన్ ఈజ్ క్లాస్ 5 టీచర్. మోహన్ ఈజ్ క్లాస్ 5 టీచర్. ఇలా క్లాస్ 5 టీచర్ మోహన్ ఇలా వచ్చినప్పుడు ఆ ప్లేస్లో మీరే పెట్టుకోండి మీ పేరు ఏదైతే అది. భాను ఈజ్ క్లాస్ 5 టీచర్. నా పేరు భాను. సో భాను ఈజ్ క్లాస్ 5 టీచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. హీ రైట్స్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఇన్ హిస్ క్లాస్. He writes the following activity on blackboard in his class. Find out the availability of water at the time of your parents and grandparents and compare it with the current situation. For the above activity, which of the following strategy would be most appropriate? నేను ఎందుకు టీచర్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఊహించుకోమన్నానంటే ఆ ప్లేస్లో మనం ఉంటే ఆన్సర్ ఇంకా బెటర్గా చూస్ చేసుకోవచ్చు. అంటే మోహన్ టీచర్ అలా చెప్పే బదులు భాను ఈజ్ అ టీచర్. ఏం చెప్పానంటే నేను పిల్లలకు ఒక యాక్టివిటీ ఇచ్చాను బోర్డు మీద. ఏమని ఇచ్చానంటే అప్పటి రోజుల్లో మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాటర్ ఎలా ఉండింది, ఇప్పుడు వాటర్ గురించి కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది పిల్లల్ని తెలుసుకోమన్నాను. సో దానివల్ల పిల్లలకి ఏ స్ట్రాటజీ అప్రోచ్ అవుతుంది? ఆప్షన్ 1 రోల్ ప్లే, ఆప్షన్ 2 ప్రాజెక్ట్, ఆప్షన్ 3 డిస్కషన్, ఆప్షన్ 4 ఇంటర్వ్యూ. దీని యొక్క కరెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్. ఆప్షన్ 2 ప్రాజెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ప్రాజెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు వాళ్ళు దాని మీద పని చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్. అర్చన ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అగైన్ Archana is a teacher of environmental studies teaching 4th class. She forms 2 groups of children in her class and conduct a debate activity on the topic of should the school have uniform or not. So again ఇక్కడ అర్చన. భాను ఈజ్ ఏ టీచర్. నా పేరు భాను. అగైన్ భాను ఈజ్ ఏ టీచర్. నేను పిల్లల్ని ఇది 2 గ్రూపులుగా చేశాను. ఒక యాక్టివిటీ డిబేట్ అనే ఒక డిబేట్ అనేది వాళ్ళకి ఇచ్చాను. ఏ యాక్టివిటీ మీద? స్కూల్లో యూనిఫామ్ ఉండాలా వద్దా. వై డిడ్ అర్చన ఆర్గనైజ్ ఏ డిబేట్ ఇన్ హర్ క్లాస్? ఎందుకు ఆర్గనైజ్ చేసింది అర్చన? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి, అగైన్ చూడండి ఇక్కడ నాట్ అని అడిగాడు. నాట్ బి ద మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిబేట్ గివ్స్ చిల్డ్రన్ అన్ ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ అండ్ అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ టాపిక్. కరెక్ట్. ద చిల్డ్రన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ పాసిబిలిటీ అడగట్లేదు, ఏదైతే తక్కువ అప్రోచ్ ఉంటుందో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్? ద చిల్డ్రన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాస్ రూమ్స్. The children ask the knowledge of their peers through debate. The children assess the knowledge of their peers through debate. సో అక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. సో ఆప్షన్ 2 ఏదో చూద్దాం. ద చిల్డ్రన్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఇన్ ద క్లాస్ రూమ్ and the children are assess the knowledge of peers through debate. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆర్ ద కొంచెం తక్కువ అప్రోప్రియేట్గా
ఉండడం జరిగింది. అండ్ డిబేట్ గివ్స్ చిల్డ్రన్స్ అన్ ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టాపిక్ అండ్ ద చిల్డ్రన్ గెట్ అన్ ఆపర్చునిటీ టు షేర్ దర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో వాటికంటే కొంచెం తక్కువ అప్రోప్రియేట్ ఉన్నది మనకు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. సో మనకి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, child describes different skilled work. Child describes different skilled work related to farming and their inheritance from elders in daily life. The above statement is the child describes different skilled work related to farming on their inheritance in daily life. The above statement anadi learning indicator, option 2 learning objective, option 3 statement of competency, option 4 learning outcomes. ఇది లర్నింగ్ అవుట్కమ్స్ కిందకి వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్టేట్ ఆర్ యూనియన్. సో స్టేట్ ఆర్, ఇది ఆర్ యూనియన్ టెరిటరీ హ్యావ్ హ్యావింగ్ కోస్ట్ ఆన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఇది మన ఇండియా అయితే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ అరేబియన్ సీ ఉంది. సో మన బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉన్నది ఏంటంటే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ ద కాస్ట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండ్ మనకి ఇక్కడ ఇచ్చిందేంటి కర్ణాటక, కేరళ ఇటువైపు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువైపు వస్తుంది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, 67th question. The lesson 13th in NCERT class 5 environmental studies textbook describes the amazing journey of Gaurav Jain. This lesson is a Gaurav Jain. This lesson is a part of which of the following theme? Amazing journey. Option 1 interrelationship, option 2 work and play, option 3 family and friends, option 4 shelter. సో ఈ క్వశ్చన్ మనకి ఈ ఎన్సీఆర్టీ మనకు ఈవీఎస్ అన్నది 6 థీమ్స్ మీద బేస్ అయి ఉంది. ఒకటేంటి, ఫస్ట్ థీమ్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్, సెకండ్ వచ్చేసి ఫుడ్, థర్డ్ వచ్చేసి వాటర్, ఫోర్త్ వచ్చేసి షెల్టర్, ఫిఫ్త్ వచ్చేసి ట్రావెలింగ్, సిక్స్త్ వచ్చేసి థింగ్స్ వీ కెన్ డూ. సో దీని మీద రిలేట్ అయింది. సో ఇక్కడ అమేజింగ్ జర్నీ అంటే ఇంటర్ రిలేషన్షిప్, వర్క్స్ అండ్ ప్లే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లోనే ఒక సబ్ థీమ్ ఉంది, వర్క్ అండ్ ప్లే. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 షెల్టర్. షెల్టర్ అని ఎందుకు అన్నానంటే జర్నీ ఎలా ఉండే, ఎక్కడ నివసించాడు, ఎలా ఉన్నాడు. సో ఆ విధంగా మనం షెల్టర్ని ఆప్షన్ 4గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ ఈవీఎస్ క్లాస్ రూమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సీన్ టు బి హ్యాపెనింగ్. కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ అంటే చైల్డ్ని ఇక్కడ మనం సెంటర్గా పెట్టాలి. సో ఇక్కడ నాట్ సీన్ టు బి హ్యాపెనింగ్. ఫస్ట్ వన్ చూద్దాం. ఆప్షన్, the children are just solving familiar problems. The children are using their experience to make a new connection between concepts. Children are learning by doing activity with concrete objects. The children learns and being respected. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మిగిలినవన్నీ కన్స్ట్రక్టివ్. సో ద చిల్డ్రన్స్ ఆర్ యూజింగ్ దర్ ఎక్స్పీరియన్స్ టు మేక్ ఎ న్యూ కనెక్షన్ between కాన్సెప్ట్. సో కరెక్ట్ అది.
ద చిల్డ్రన్స్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. ఈ ఆప్షన్ లెర్నింగ్ బై డూయింగ్, యాక్టివిటీస్, ఎక్స్పీరియన్స్, న్యూ కనెక్షన్, ఇవన్నీ కొన్ని వర్డ్స్ ఉంటాయి. మనకు ఆప్షన్ తెలిసినా తెలియకపోయినా కొన్ని కీవర్డ్స్ని పట్టుకొని మనం క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ రాంగ్, నాట్ అని అడిగాడు కాబట్టి, ఏదైతే మనకు నాట్ అని అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ నాట్ అని ఉంది కాబట్టి. మిగిలినవన్నీ పాజిటివే, ఇదొక్కటే మనకి నెగిటివ్ కిందకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. Siddhi is a teacher of class 4. She takes all the children of her class to the playground to play kabaddi. While teaching them lesson 10, Hututu of NCERT Environmental Studies textbook. Before playing the game, she also explained the rule of this game to all the children. Why does the teacher tell the children the rule before playing this game? Which of the following may be the most appropriate reason? Which of the appropriate reason? She wants to draw the attention of the children that in life, like sports, we make rules. She wants to draw the attention of the children that in life, like in sports, we make rules. Option B, so that all work is done properly. We all are bounded by the rules in the same way in the society by which we settle difference and conflicts among ourselves. Next, by making rules, the attention of all children is much more on the rules than on the game. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి మనకు షీ వాంట్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్ ఇన్ లైఫ్, లైక్ ఇన్ స్పోర్ట్స్, we make rules. She wants to draw the attention of children that in life, like in sport, we make rules. మనకి ఎప్పుడైతే సీటెడ్ లాంగ్వేజ్ అర్థమైపోతుందో అప్పుడు మనకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సీటెడ్లో ఉన్న గొప్పతనం ఇంతే. సో దట్ ఆల్ వర్క్ ఈజ్ డన్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. We all are bounded by the rules in the same way in the society by which we settle difference among conflicts among ourselves. సో ఈ 3 పాజిటివ్గా ఉన్నాయి. అండ్ బై మేకింగ్ రూల్స్, అటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మచ్ మోర్ ఆన్ ద రూల్ ఆన్ దాట్ గేమ్. సో తను ఈ గేమ్ యొక్క రూల్స్ని మన లైఫ్లో కూడా అప్లై చేస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ డి అనేది మనకు అదంతా పాజిటివ్గా అనిపించట్లేదు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బికాస్ ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ అజర్షన్ ఏమి ఇచ్చాడంటే బయోమాస్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ద 2 మెయిన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్స్ రీజన్ ఏమి ఇచ్చాడు? కన్వెన్షనల్ సోర్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ రినయబుల్ ఇన్ నేచర్. సో అజర్షన్ ఏమి ఇచ్చాడు? బయోమాస్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ 2 మెయిన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది కరెక్ట్. ద కన్వెన్షనల్ సోర్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ రినయబుల్ ఇన్ నేచర్. సో ఇది నాన్ రినయబుల్ కాబట్టి ఇది ఫాల్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అగైన్ అజర్షన్, స్టేట్మెంట్, క్వశ్చన్, స్టేట్మెంట్, అజర్షన్స్, ఇవే క్వశ్చన్స్ మనం దీంట్లో చూస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ 1969, Neil Armstrong was the first man to walk on the moon. Correct. In 2007, the Kalpana Chawla set a new record for the longest space flight by a woman. ఇది తప్పు. ఎందుకంటే కల్పన చావ్లా మనకు 2003లోనే ఆవిడ చనిపోవడం జరుగుతుంది. మరి మనకు 2007లో ఆవిడ న్యూ రికార్డ్ ఎలా సృష్టించింది? సో ఇక్కడ మనకి ఏ కరెక్ట్, బి రాంగ్. సో ఇక్కడ ఎక్కడున్న ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
It has been observed that some mistakes are made while observing the learning and process of children. It has been observed that some mistakes are made while observing the learning and progress of children. These mistakes may be the result for our base. Which of the following information should not be recorded as a bias? Which of the following information should not be recorded as a bias? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం మనం. The sample of children's work in the portfolio. Next, the prior experience regarding the ability and the performance of children, the previous results related to the examination of any one subject and any area thereof, social background of child. So it has been observed some mistakes are made while observing the learning and progress of children. These mistakes have been resulted of our biases. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్ నాట్ రికార్డెడ్ బై యాజ్ ఏ బయాసెస్ అంటే ద శాంపుల్ ఆఫ్ చిల్డ్రన్స్ వర్క్ ఇన్ ద పోర్ట్ఫోలియో. ద శాంపిల్స్ ఆఫ్ చిల్డ్రన్స్ వర్క్ ఇన్ ద పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అజర్షన్ క్వశ్చన్. Next assertion question. The goats from which a soft pashmina wool is collected and found a very high altitude of 5,000 meters. సో ఇక్కడ చాంగ్పాంగ్ జాతి వాళ్ళు నివసించడం జరుగుతుంటుంది. వీళ్ళు ఈ గోట్స్ అనేవి మనకు 5,000 కొండల మీద 5,000 హైట్లో అనేవి మనకు కనిపిస్తాయి. సో ఆ గోట్స్ ఒక ఊల్ నుంచి మనం పాష్మీనా ష్వాల్ అనేది స్వెటర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో అజర్షన్ ఇస్ కరెక్ట్. రీజన్ వచ్చేసి ఏ కోట్ ఆఫ్ వార్మ్ హెయిర్ గ్రో ఆన్ ఏ గోట్ బాడీ విచ్ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. కరెక్ట్. సో ఆ యొక్క గోట్ హెయిర్ బాడీ మీద ఉన్న హెయిర్ అంత కూల్ని కూడా వాళ్ళని వెచ్చగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే కదా అది అంత హైట్లో కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాయి. సో అది నేచర్ అండి అది. సో దేవుడు ఒకదానికి ఒకటి ఇస్తాడు. అంత హై యాటిట్యూడ్ మీద అంత కూల్ మీద కూడా అవి ప్రశాంతంగా ఉన్నాయంటే ఆ ఒక హెయిర్ వాటిని వెచ్చగా ఉంచడానికి జరుగుతుంది. ఈ యొక్క పాష్మినా షాల్ అన్నది మనం 6 స్వెటర్స్ని మనం వేసుకుంటే ఎంత వెచ్చగా ఉంటుందో అంత వెచ్చగా ఈ పాష్మినా షాల్ అన్నది ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం హ్యాండ్మేడ్గా చేస్తారు, మిషన్స్తో చేయరు, ఓన్లీ హ్యాండ్మేడ్తో చేస్తారు. మొత్తం 250 అవర్స్ని అయితే ఇది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చేత్తోనే ఇది చేతి నేత అంటారు కదా, అలా చేత్తో వేస్తారు. ఒక్క షవాల్ అన్నది ఒక్క స్వెటర్ అన్నది మనకు 6 స్వెటర్లతో సమానంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు అజర్షన్ అండ్ రీజనింగ్ రెండు కరెక్టే కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ రెండు కరెక్టే, దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఆర్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్. రీడ్ ద స్టేట్మెంట్ 1 and 2. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డ్యూ టు అనేమియా ద చిల్డ్రన్ డు నాట్ గ్రో వెల్ అండ్ దేర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ లో. సో అనేమియా వల్ల పిల్లలు సరిగ్గా పెరగకపోవడం, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండడం. అనేమియా అఫెక్ట్స్ బోత్ చిల్డ్రన్స్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ. కరెక్ట్. సో మనకు ఈ అనేమియా అనేది మన బ్లడ్లో ఉంటుంది. అనేమియా డిఫిషియన్సీ అనేది ఐరన్ వల్ల తక్కువ అవుతుంది. సో దీనివల్ల చైల్డ్ అనేవాడు ఫిజికల్గాను మెంటల్గాను రెండు విధాలుగా ఎఫెక్ట్ అవుతాడు కాబట్టి రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ 2 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. భరతనాట్యం అనేది
మనకు తమిళనాడుకి. లావణి అనేది తమిళనాడుకి ఇచ్చాడు, కథక్ అనేది కర్ణాటక్, భరతనాట్యం ఒడిస్సాకి ఇచ్చాడు. సో ఈ బిహూ డ్యాన్స్ అన్నది మనకు అస్సాంకి చెందినది. బిహూ డ్యాన్స్ అన్నది మనకు అస్సాంకి చెందినది. సో కరెక్ట్గా పేరు అడిగాడు కాబట్టి మనకు బిహూ ఇస్ ద కరెక్ట్. బిహూ అస్సాం యొక్క నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, కౌస్ హ్యావ్ షార్ట్ ఫాంట్ టీత్స్. కౌ హ్యాస్ short front teeth and large and flat side teeth from which one of the following? So cows have short front teeth, చిన్నగా ఉండే ఈ ఫ్రంట్ టీత్స్, అండ్ లార్జ్ అండ్ ఫ్లాట్ సైడ్ టీత్స్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఎందుకంటే స్నిప్పింగ్ ద గ్రాస్ అంటే దాన్ని కట్ చేయడానికి, స్నిప్పింగ్ ద గ్రాస్ అండ్ చూవింగ్ ద గ్రాస్ రెస్పెక్టివ్లీ, ఈ షార్ట్ ఫ్రంట్ టీత్ అనేది మనం స్నిప్పింగ్ ద గ్రాస్, ఈ గ్రాస్ని మనం కట్ చేయడానికి, దాన్ని కొయ్యడానికి ఈ స్నిప్పింగ్ అని ఇవి పనికొస్తుంది. షార్ట్ ఫ్రంట్ టీత్ అనేవి, ఈ లార్జ్ అండ్ ఫ్లాట్ సీడ్స్ అనేవి చూవింగ్ ద గ్రాస్ రెస్పెక్టివ్లీ, వాటిని నవలడానికి పనికొస్తాయి. కాబట్టి వెనకాల ఉండేది లార్జ్ అండ్ ఫ్లాట్ సైడ్గా టీత్ అనేవి ఈ కౌకి ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ వై టేల్స్ అండ్ స్టోరీస్ హ్యావ్ బీన్ గివెన్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద టెక్స్ట్ బుక్? అంటే ఈ పంచతంత్ర కథలు అట్లా. సో tales and stories have been given an important place in textbooks of environmental studies. Which of the following may be the most appropriate reason? ఏదైతే ఎక్కువ రీజనబుల్గా అడుగుతున్నాడు, మోస్ట్ అని అడుగుతున్నాడు. ఎందుకు ఈ పంచతంత్ర కథలు అనేవి యానిమల్ బేస్గా మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉండడం జరుగుతుంది అని. సో అట్ ద ప్రైమరీ లెవెల్ ద టీచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నెరేట్ టేల్స్ అండ్ స్టోరీస్ విత్ ఇంట్రెస్ట్. That's why they have been given an important place. Interest, so that have been given an important place. Next question, the use of stories have often been considered important in developing children's sensitivity to environmental issues. So ఇది కరెక్ట్. అంటే పిల్లలు వాడి యొక్క ఇంట్రెస్ట్ కోసం ఈ యొక్క టేల్స్ అండ్ స్టోరీస్ని ఇవ్వడం అనేది నాకు అంత అనిపించలేదు. బట్ ఆప్షన్ 2 ఈజ్ గుడ్. సో ద యూజ్ ద స్టోరీస్ ఆఫ్ ఆఫెన్ బీన్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఇన్ డెవలపింగ్ చిల్డ్రన్ సెన్సిటివిటీ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. నెక్స్ట్, బికాస్ ద చిల్డ్రన్ ఈజీలీ రిలేట్ దెమ్సెల్ఫ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ వై దే హ్యావ్ బీన్ గివెన్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ టెక్స్ట్ బుక్. ఇట్ వాస్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, tales and stories are liked by the society, that is why they have been given an important place. Liked is not correct. The tales and stories are liked by the society, that is why they have been given an important place in the textbook of the environment. సో ఇది కూడా అంటే అంత అప్రోప్రియేట్గా అనిపించట్లేదు. మనకి ఇంపార్టెన్స్ వేటి మీద కనిపిస్తుంది అంటే బరువు ఎక్కువ కనిపిస్తుంది ఏంటంటే బికాజ్ చిల్డ్రన్స్ ఈజీలీ రిలేటెడ్ టు దెమ్సెల్ఫ్ టు ద క్యారెక్టర్స్. సో ఏనుగు ఎలిఫెంట్, ఈ సింహాలు, ఇలా పిల్లలకు తొందరగా ఆ క్యారెక్టర్ అనేది రిలేటెడ్ దెమ్సెల్ఫ్ టు ద క్యారెక్టర్స్, దట్ ఈస్ వై దే హ్యావ్ బీన్ గివెన్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో మనకి బి అండ్ సి కరెక్ట్ అనిపిస్తుంది. సో దీని యొక్క ఆప్షన్ బి అండ్ సి, ఆప్షన్ 4 ఇస్ ద correct answer. Next question, in the following question assertion and reason are followed. So assertion చూద్దాం. In the lesson of NCERT environmental study textbook, real incidents of common life, everyday problems, some burning problems related today have been kept. Reason చూద్దాం. The children can debate only on all these problems openly on all these problems, be aware of the problems, be sensitive to them and make a correct understanding. దీని యొక్క రీజనింగ్ ఇవ్వడం జరిగింది. సో నాకు ఇది ఈ ఎన్సీఆర్టీలో మనకు రియల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కామన్ లైఫ్ని, ప్రతిరోజు జరిగే ప్రాబ్లమ్స్ని,
ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ని కానీ ఎందుకు పెట్టారంటే వాళ్ళ చిల్డ్రన్స్ డిబేట్ ఓపెన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని అర్థం చేసుకుంటారనేది దీని యొక్క కరెక్ట్. సో ఆప్షన్ ఏ అండ్ అజర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అజర్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. How much time boiled milk takes from digestion in the stomach? Takes for digestion in the stomach. Choose the correct answer from the following. Option 3 is the correct answer. ఇక్కడ ఒక డాక్టరు ఒక సోల్జర్ అనే ఒక పేషెంట్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అతను స్టొమక్లో నుంచి జ్యూస్ అనేది తీసుకొని కడుపులో ఎట్లా, సో దీని అన్నీ నేను సపరేట్గా క్లాస్ చెప్తాను, దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎక్కువైపోతుంది. సో నేను దీనికోసం ఒక క్లాస్ అనేది తీసుకొని ఈ ఎన్సీఆర్టీ సిలబస్ అంతా అందులో చెప్తాను. ఓకే, సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 hours. నెక్స్ట్ క్వశ్చన్. A person could not drown in the Dead Sea or a salty lake even if the person does not know how to swim. సో ఈ డెడ్ సీలో మనిషికి ఈత కొట్టడం రాకపోయినా అతను మునగడు, హ్యాపీగా ఈదుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే దాంట్లో సాల్ట్ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆప్షన్ 1 neither high nor low density of water, volume of sea water, high density of sea water, low density of sea water. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హై డెన్సిటీ ఆఫ్ సీ వాటర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి which one of the following is a group consisting of elements only? Which of the following is group consisting of elements only? Option 1 steel, iron, zinc, tin, lithium, sodium. Group consisting element గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ సోడియం, బ్రాస్, పొటాషియం, బ్రాంజ్, కాపర్, అల్యూమినియం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టిన్, లిథియం, సోడియం ఆర్ ద గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆప్షన్ 2 is the correct answer. question. A teacher of environmental studies, while conducting an activity with some children, observing some important incidents and also make a describing note of the same, which of the following may be the tools of assessment? ఇక్కడ టీచర్ ఏం చేస్తుంది, పిల్లలకి కొంచెం యాక్టివిటీ ఇచ్చింది, యాక్టివిటీ విత్ సమ్ చిల్డ్రన్స్, అబ్జర్వింగ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అండ్ ఆల్సో మేకింగ్ ఏ డిస్క్రిప్టివ్ నోట్స్ ఆఫ్ ద సేమ్. వాళ్ళకు యాక్టివిటీ ఇచ్చి వాళ్ళు చేసే ఇన్సిడెంట్స్ని అవన్నీ పరిశీలిస్తూ ఒక నోట్ని ఆమె రాసుకుంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి ద టూల్ ఆఫ్ అసెస్మెంట్? ఆప్షన్ 1 అబ్జర్వేషన్ లిస్ట్, ఆప్షన్ 2 ఎన్సిడోటల్ రికార్డ్, ఆప్షన్ 3 రేటింగ్ స్కేల్, ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాన్సిడోటల్ రికార్డ్. ఆప్షన్ 2 is the correct answer. Next question. The 2 Indian birds make nest which hangs from the branch of the trees. These 2 birds are. 2 Indian birds make nest which hanging from the branch of the trees. And these 2 birds are option 1 barbet and sunbird, option 2 Tyler bird and Indian bird, option 3 Indian robin and weaver bird, option 4 sunbird and Tyler bird. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్ 3 వచ్చేసి ఆప్షన్ 4 is the correct answer. సన్బర్డ్ అండ్ టైలర్ బర్డ్. ఈ సన్బర్డ్ అనేది దాని యొక్క నెస్ట్ అనేది చిన్న చెట్ల మీద కానీ కొమ్మల అంచుల్లో కానీ దీని యొక్క గూడుని అది కట్టుకుంటుంది. దాని గూడులో అది ఎక్కువగా హెయిరు, గ్రాసు
ఈ చిన్న చిన్న టైనీ వింగ్స్, డ్రై లీవ్స్, కాటన్ పెట్టుకొని ఈ సన్ బర్డ్ అన్నది దాని యొక్క గూడుని కట్టుకుంటుంది. ఈ టైలర్ బర్డ్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే దర్జీ పిట్ట అని పిలుస్తాం. ఈ దర్జీ పిట్ట ఏంటంటే ఆకుకున్నది ఈ అంచున ఇలా కుట్లు దాని ఉన్న షార్ప్ ముక్కుతోటి కుట్లు వేయడం జరుగుతుంది. సో 2 లీవ్స్ ఉన్నవి బుషెస్ కింద కట్టుకుంటుంది. దాంట్లో అవి గుడ్డు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే కదా అడిగింది, ద మేక్ నెస్ట్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ అండ్ బుషెస్. సో ఈ సన్ బర్డ్ అండ్ టైలర్ బర్డ్. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ క్వశ్చన్. అబ్బా ఈసారి డిసెంబర్లో అయితే మొత్తం స్టేట్మెంట్ అసర్షన్, ఎందుకంటే మొత్తం సిలబస్ని వీటిలోనే కంప్లీట్ చేస్తారు కాబట్టి. బార్బిట్ అంటే మనం ఈ కాపర్ స్మిత్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ చూద్దాం. డ్యూరింగ్ ద కోల్డ్ సీజన్స్ lizards go into long and deeper sleeps. During the cold season, lizards go into long and deeper sleeps. Some animals go into long deep sleep in certain seasons. సో ఇది ఒక అవర్స్, స్లీపింగ్ అవర్స్, యానిమల్స్ ఎంతసేపు పడుకుంటారు అనే స్లీపింగ్ అవర్స్ అనేది మన లెసన్లో ఉంది. ఇలాగే మన క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ పైథాన్ వచ్చేసి 18 అవర్స్ పడుకుంటుంది, క్యాట్ వచ్చేసి 12 అవర్స్ పడుకుంటుంది, ఈ కౌ వచ్చేసి 4 అవర్స్ పడుకుంటుంది, ఎలిఫెంట్ వచ్చేసి 2 to 4 అవర్స్. ఇందాక మనం ఎలిఫెంట్లో కూడా చెప్పుకున్నాం. ఎలిఫెంట్ వచ్చేసి 2 to 4 అవర్స్ పడుకుంటుంది. మనకు టైగర్ అనేది 16 అవర్స్ పడుకుంటుంది. అన్నిటికంటే చాలా తక్కువగా పడుకునే యానిమల్ వచ్చేసి జిరాఫీ 2 గంటలు మాత్రమే పడుకుంటుంది. అంత భారీ శరీరమైన పాపం అది 2 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లిజర్డ్ అనేవి కూల్ సీజన్స్లో మొత్తంగా మాయమైపోతాయని మనకైతే ఈ ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. కానీ మా ఇంట్లో అయితే అలా జరగట్లేదు. నీట్గా శుభ్రంగా ఎక్కడ కావాలంటే అక్కడ గోడల మీద అనుకొని ఉంటున్నాయి. బట్ బుక్ ప్రకారం అయితే both A and B are correct and B is correct explanation to A. Option 3 is the correct answer. Next, 85. A teacher in his environmental study class divide the children into group and ask them to collect some objects present in the school. After that, he sits with the children and asks them to distribute those objects into different groups. The children divide objects into different groups on the basics of their properties. What would be the most appropriate purpose for the teacher to conduct this activity? సో కొన్ని వస్తువులు తీసుకురామనింది, గ్రూపులుగా చేస్తుంది, తీసుకొచ్చిన వస్తువులు గ్రూపుల్లో పంచమని చెప్పింది. టీచర్ ఎందుకు ఇలా చేసింది అనేది మనం ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఏదైతే మోస్ట్ అప్రోప్రియేట్గా ఉంటుందో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, యాక్టివిటీ స్ట్రెంథ్స్ ద కాంగ్నిటివ్ డొమైన్ టు ద గ్రేటర్ extent than the other domains of learning in children. Next option, the activity develops the child's understanding of all the concepts. Option 3, at the primary stage the children learn better by interacting with each other. By doing the activity, the children make very few mistakes in understanding the definition and facts. సో ఈ ప్రైమరీ చిల్డ్రన్స్ మనం పేపర్ 1 కాబట్టి 1 to 5th క్లాస్ వరకే ఉంటుంది. సో వాళ్ళు ఈ డెఫినేషన్స్, ఫ్యాక్ట్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అట్ ద ప్రైమరీ లెవెల్, అట్ ద ప్రైమరీ స్టేజ్ ద చిల్డ్రన్ లెర్న్ బెటర్ బై ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. అది తీసుకురారా, అక్కడ పెట్టురా, ఇది చెప్పురా, అది తినురా. సో పిల్లల్ని మనం ఇలాగ ఇంటరాక్ట్ చేసుకుంటే వాళ్ళకి కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది, మనం బోర్డు మీద రాసి డిక్టేట్ చేసే బదులు. సో ఇక్కడ ఆప్షన్ 3 is the correct answer. 86th question.
Rakesh is the teacher of environmental study of class 5. He asked the children in his class to do an activity in which all the children observes which object blots in water, which object floats in water and which sinks in water. సో 5వ క్లాస్ పిల్లలకి ఏ వస్తువు నీళ్ళలో మునుగుతుందో ఏ వస్తువు నీళ్ళలో తొలగుతుందో అనేది క్లాస్ చెప్తున్నాడు. After the activity, some children ask the teacher why some objects sinks in water and some objects float in the water. జరిగినప్పుడు చిల్డ్రన్స్ టీచర్ని అడిగారు, ఎందుకు కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి నీళ్ళలో మునిగిపోతున్నాయి టీచర్, ఎందుకు కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి నీళ్ళలో తేలుతున్నాయి టీచర్ అని పిల్లలు అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ థింగ్ ఎ టీచర్ షుడ్ డూ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఆ టైంలో టీచర్ పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు అప్రోప్రియేట్ ఆన్సర్ ఎక్కడుందో వెతకండి అమ్మా అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద టీచర్ షుడ్ టెల్ ద చిల్డ్రన్ దట్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద డెన్సిటీ. అప్పుడు టీచర్ చిల్డ్రన్కి ఏం చెప్తుంది, ఇది డెన్సిటీ వల్ల జరుగుతుందమ్మా అని చెప్తుంది. ఆప్షన్ 2, గివ్ ఈచ్ చైల్డ్ ద ఫ్రీడమ్ టు అబ్జర్వ్, రికార్డ్ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ ఇంటరప్ట్ దోస్ అబ్జర్వేషన్స్. ఇది బాగుంది. ఏం చెప్తుందంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చింది. అబ్జర్వ్, రికార్డ్ ద అబ్జర్వేషన్ అండ్ ఇంటరప్ట్ దోస్ అబ్జర్వేషన్. మీరు వేస్తూ ఉండండి, ఏది మునుగుతుందో అది రాయండి, ఏది తేలుతుందో దాన్ని కూడా అబ్జర్వ్ చేసి నోట్ చేయండి అమ్మా అని చెప్తుంది. నెక్స్ట్, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు చైల్డ్ బై హైపోథసిస్ టెస్ట్ అండ్ మేకింగ్ యాక్టివిటీ బేస్డ్ జనరలైజేషన్. మనం డైరెక్ట్గా సొల్యూషన్ చెప్పేస్తే, తన ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పేస్తే కొంచెం సేపు వింటాడు. అదే వాళ్ళ మైండ్కి మనం పదును పెట్టి ఆలోచించడానికి చేస్తే అది ఎక్కువగా గుర్తుండిపోతుంది. సో ఆప్షన్ సి కూడా బాగానే ఉంది. నెక్స్ట్ డి చూద్దాం. టీచర్ షుడ్ సే ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద హయ్యర్ క్లాసెస్. ఏం చెప్తుందంటే ఇది మీకు పైకి హయ్యర్ సెక్షన్స్కి వెళ్ళేసరికి ఇంకా బాగా అర్థమవుతుంది, ఇప్పుడు మీకు వద్దని చెప్తుంది. సో దీంట్లో కరెక్ట్ వచ్చేసి బి అండ్ సి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ 10 AM నౌ ఇన్ ఇండియా. ఇండియాలో 10 గంటలు అయితే ఇట్ ఈస్ అరౌండ్ నూన్ ఆఫ్ ద టుడే. సో అదే వేరే ఒక కంట్రీలో మధ్యాహ్నం అంట. మనకు ఉదయం 10 గంటలు అయితే వేరే ఒక కంట్రీలో మధ్యాహ్నం అవుతుంది. అది ఏ కంట్రీ? జపాన్, సింగపూర్, లండన్, కరాచీ. మరి ఏ ఊరు? లండన్ మనకంటే 5 hours వెనక ఉంటుంది. ఇంతకుముందు ఎక్కువగా లండన్ గురించి అడిగేవాడు. మన దగ్గర 2 గంటలు అయితే లండన్లో ఎంత అవుతుంది? అట్లాగా. సో అది మనకంటే 5 గంటలు వెనకాలకు ఉంటుంది. సో ఇక్కడ మన 10 గంటలు అయితే 2 hours ముందు ఇది ఉండడం జరుగుతుంది కాబట్టి సింగపూర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అది మన దగ్గర 10 గంటలు అయితే అక్కడ 12 గంటలు అవుతుంది. 2.5 hours అనేది సింగపూర్ మనకంటే ముందుగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 88th క్వశ్చన్. ఇన్ ఏ చైల్డ్ సెంటర్డ్ ఈవీఎస్ క్లాస్ రూమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ వుడ్ బీ లీస్ట్? తక్కువగా ఉంది. ఫస్ట్ ఆప్షన్, ద చిల్డ్రన్ విల్ ఆల్సో బీన్ సీన్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్స్ వైల్ డిస్కసింగ్ ఇన్ ద క్లాస్. ఇది కూడా బాగుంది. అంటే లీస్ట్ అంటే ఉన్న వాటిలో మనకు తక్కువ అనిపించేది, కొంచెం ఇది కొంచెం తక్కువగా ఉంది, ఇది కొంచెం బాగుంది అట్లా అనిపించేవాడిని లీస్ట్గా ఎంచుకోమంటారు. అంటే అన్ని తప్పులు ఉంటాయని కాదు. ద సెకండ్ ఆప్షన్, ద చిల్డ్రన్ విల్ సీన్ ఇన్ ద క్లాస్ రూమ్ లిజనింగ్ టు ద టీచర్. సో చైల్డ్ సెంటర్లో చైల్డ్ యాక్టివ్గా ఉండాలి, కానీ చిల్డ్రన్ ఇక్కడ లిజనింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాడు. నెక్స్ట్, ద చిల్డ్రన్ విల్ సీన్ యాక్టివ్లీ. అది చైల్డ్ సెంటర్లో చైల్డ్ యాక్టివ్గా ఉండాలి, టీచర్ ప్యాసివ్గా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో అప్పుడు హెల్ప్ చేయాలి టీచర్ అనేవాళ్ళు. సో ఇక్కడ యాక్టివ్ ఉన్నాడు. యాక్టివ్ ఉందంటే ఆప్షన్ కరెక్టే. ద చిల్డ్రన్ విల్ సీన్ యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ ద వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్. ద సీటింగ్ అరేంజ్మెంట్ విల్ బీ సీన్ టు చేంజ్ అకార్డింగ్ టు ద యాక్టివిటీ ఆఫ్ ద చిల్డ్రన్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లీస్ట్ అప్రోప్రియేట్గా ఉంది. ఏంటంటే క్లాస్ రూమ్లో పిల్లలు అనేది లిజనింగ్లో కాదు యాక్టివ్ స్టేజ్లో ఉండాలి.
ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి సీటెట్లో అడిగే క్వశ్చన్. ఎక్స్ అండ్ వై అనే క్వశ్చన్ కూడా అడుగుతాడు, దారి అనేది. సో ఇలా కూడా అడుగుతాడు. క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ boarded an express train on January 30 January 2023. ఒక వ్యక్తి మన 30 జనవరి 2023న న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి పాపం ట్రైన్ ఎక్కాడు. They departed from New Delhi 17 hours and reached బెంగళూరు at 17 hours on 31st January. ఇక్కడ మనకు ఈ రైల్వే స్టేషన్స్లో 12 hour టైమింగ్ ఉండదు, 24 hours టైమింగ్ ఉంటుంది. ఆ ప్రకారంగా 17 hours నుంచి 17 hours మనకు 24 గంటలు అయ్యాయి కదా, 24 hours అయ్యాయి. 30న ఎక్కాడు, 31న దిగాడు, సేమ్ టైం. అంటే 24 hours ఒక రోజు గడిచింది. 31st. If the distance between New Delhi and Bangalore by the train nearly 1776 kilometers ఉంది, and the average speed of a train during this journey. దీని యొక్క స్పీడ్ ఎంత, ఈ జర్నీలో ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందనేది అడుగుతున్నాడు. మనం ఎందుకు చూసాం కదా, 30 నుంచి 31కి ఒక రోజు, ఈ 17 గంటల నుంచి 17 గంటలు, మొత్తం 24 గంటలు. ఒక రోజుకు మనకి 24 గంటలు ఉంటుంది. అంటే టైం వచ్చేసి 24 గంటలు. ఇక్కడ ఆల్రెడీ తను డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ బెంగళూరు వచ్చేసి 1776 ఇచ్చాడు. మనం స్పీడ్ కనుక్కోవాలి. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై speed is equal to distance by time. 1776 by 24 hours. ఒక రోజుకి మనకు 24 గంటలు ఉంటుంది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్, దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 74 km/h. ఒక గంటకి 74 కిలోమీటర్ల స్పీడ్తో న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోకి వదిలేసింది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అది కూడా అజర్షన్ క్వశ్చనే. చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఈవీఎస్ పార్ట్. 61 నుంచి 90 వరకు మనకు ఈవీఎస్ పార్ట్ ఉంటుంది. ఈవీఎస్ పార్ట్ అనేది మనకు పార్ట్ 3లో ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్, అజర్షన్. ద కరికులం ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇన్ ఏ థీమ్ బేస్డ్ అండ్ ఈచ్ థీమ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. సో ఈవీఎస్ అనేది మనకు లెసన్ వైజ్గా కాదు, థీమ్ బేస్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్, ఫుడ్, వాటర్, షెల్టర్, ట్రావెలింగ్ అండ్ థింగ్స్ వీ మే కెన్ డూ. చాలామంది ఇది కూడా తప్పు రాస్తారు. అదేంటో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా, మళ్ళీ అది తప్పు చేసామనేది. మనిషికి బతకడానికి ముందు కుటుంబం ఉండాలి, తన మంచి చెడ చూసుకోవడానికి ఫ్యామిలీ ఒకటి ఉండాలి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉండాలి, తర్వాత తినడానికి తిండి ఉండాలి, తర్వాత తిన్నాక అన్నం తిన్నాక తాగడానికి బతకడానికి నీళ్లు కావాలి. ఫ్రెండ్స్, కుటుంబము, తిండి, నీరు ఉన్నాక కావాల్సింది అంటే ఒక గూడు, అంటే షెల్టర్ ఉండాలి, తర్వాత ట్రావెలింగ్ ఉండాలి, జర్నీ చేయాలి, తర్వాత థింగ్స్ వీ మే కెన్ డూ. మనం బతకడానికి ఏదో ఒక పని చేసుకొని ఉండాలి. కాబట్టి ఇది ఒక వరుస క్రమం. చాలామంది మనకు ఎగ్జామ్లో ఈ వరుస కూడా అడుగుతాడు, ఈ వరుస కూడా తప్పు పెట్టొస్తారు. ఎందుకు మరి? ఫస్ట్ 1 వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్, 2 వచ్చేసి ఫుడ్, 3 వచ్చేసి వాటర్, 4 వచ్చేసి షెల్టర్, 5 వచ్చేసి ట్రావెలింగ్, 6 వచ్చేసి థింగ్స్ వీ మే కెన్ డూ. ఈజీ. రీజన్ చూద్దాం. ద మెయిన్ రీజన్ ఫర్ కీపింగ్ ద సిలబస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థీమ్ బేస్డ్ is that create a deep understanding of each theme and each theme begin with questions. సో ఒకదానికొకటి ఇవి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి బాగా అర్థం చేసుకోవచ్చు ఈ థీమ్స్ని. సో 2 ఇది కరెక్ట్, ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఎక్కడ ఉంది? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఏ రీజన్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అజర్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
ఇక్కడికైతే మనకు ఈవీఎస్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. ఒక్కసారి క్వశ్చన్స్ డెప్త్ చూడండి. ఇక్కడ డైరెక్ట్గా 1, 2 క్వశ్చన్సే అడిగాడు. యూనియన్ టెరిటరీ చిన్న చిన్న క్వశ్చన్స్, మిస్ ద వాచింగ్, మిగిలిన క్వశ్చన్లన్నీ బార్లుగా తేరున్నాయి. కావాలంటే చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ని మనం చదవడానికే మన టైం అయిపోయేటట్టు కూడా డిజైన్ చేస్తున్నాయి. అందుకే అంటారు సీటెట్ ఈజ్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి సిడియా, ఏ ఓన్లీయా, ఏబిసియా, బీసీయా అని. సో అందుకే సీటెట్ అనేది టైం టేకింగ్ అని అంటారు. సో మనం ఎప్పుడైతే ఫాస్ట్గా చదవగలగాలి, దాన్ని ఫాస్ట్గా అర్థం చేసుకునేటప్పుడే మనం సీటెట్ని రీచ్ అవ్వగలుగుతాం. ఒక క్వశ్చన్ని 1 మినిట్లో అంటే అన్నీ అలా చూడు. ఇక్కడ కొన్ని చూడండి తక్కువ ఉన్నాయి. వాళ్ళు కూడా దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకునేలాగా ఇస్తాడు. సో ఒక క్వశ్చన్ని మనం 1 మినిట్లో చదవగలిగితే సీటెట్ మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, మీకు గనుక నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.